తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కార్యాలయాన్ని సిఆర్డీఏ అధికారులు కూల్చివేశారు. తెల్లవారుజామున 5:30 గంటల నుంచి కూల్చివేతలు ప్రారంభించారు. స్లాబ్కు సిద్ధంగా ఉన్న బిల్డింగ్ను బుల్డోజర్లు, ప్రొక్లైనర్లతో కూల్చివేయించారు. సిఆర్డీఏ ప్రిలిమినరీ ప్రొసీడింగ్స్ ను సవాల్ చేస్తూ నిన్న ఏపీ హైకోర్టును ఆశ్రయించింది వైసీపీ. చట్టాన్ని మీరి వ్యవహరించొద్దని ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలను సిఆర్డీఏ కమిషనర్కు అందజేశారు వైసీపీ తరఫు లాయర్. అయితే హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ వైసీపీ కార్యాలయాన్ని కూల్చేశారంటూ వైసీపీ లాయర్ ఆరోపించారు. సిఆర్డీఏ అధికారులు కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని, ఈ విషయం హైకోర్టు దృష్టికి తీసుకెళ్తామంటోంది వైసీపీ. తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కార్యాలయాన్ని సిఆర్డీఏ అధికారులు కూల్చివేశారు. తెల్లవారుజామున 5:30 గంటల నుంచి కూల్చివేతలు ప్రారంభించారు. స్లాబ్కు సిద్ధంగా ఉన్న బిల్డింగ్ను బుల్డోజర్లు, ప్రొక్లైనర్లతో కూల్చివేయించారు. సిఆర్డీఏ ప్రిలిమినరీ ప్రొసీడింగ్స్ ను సవాల్ చేస్తూ నిన్న ఏపీ హైకోర్టును ఆశ్రయించింది వైసీపీ. చట్టాన్ని మీరు వ్యవహరించొద్దని ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలను సిఆర్డీఏ కమిషనర్కు అందజేశారు వైసీపీ తరపు లాయర్. అయితే హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ వైసీపీ కార్యాలయాన్ని కూల్చివేశారంటూ వైసీపీ లాయర్ ఆరోపించారు. సిఆర్డీఏ అధికారులు కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని, ఈ విషయం హైకోర్టు దృష్టికి తీసుకెళ్తామంటోంది వైసీపీ. ఇక తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కార్యాలయాన్ని సిఆర్డీఏ అధికారులు కూల్చివేశారు. తెల్లవారుజామున 5:30 గంటల నుంచి ఈ కూల్చివేతల్ని ప్రారంభించారు. కూల్చివేతకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి వినయ్ అడిగి తెలుసుకుందాం. వినయ్, శ్వేత, తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవనాన్ని ఈరోజు 5:30 నుంచి అధికారులు కూల్చివేస్తూ ఉన్నారు. 2 ఫ్లోర్లు స్లాబ్లకి సిద్ధంగా ఉన్న ఆ ఫ్లోర్లన్నీ కూడా అధికారులు బుల్డోజర్లు, జేసీబీ సాయంతో కూల్చేస్తూ ఉన్నారు. సిఆర్డీఏ ప్రిలిమినరీ ప్రొసీడింగ్స్ సవాల్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోర్టును ఆశ్రయించింది. చట్టాన్ని మీరు వ్యవహరించొద్దంటూ కూడా హైకోర్టు ఒక జడ్జిమెంట్ని పాస్ చేసింది. ఇదే ఆ జడ్జిమెంట్ను సిఆర్డీఏ కమిషనర్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున న్యాయవాదులు అందించారు. అయినప్పుడు కూడా కోర్టు ధిక్కరణకు పాల్పడుతూ ఈ నిర్మాణంలో ఉన్న భవనాలన్నీ కూడా కూల్చివేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండిపడుతుంది. ముఖ్యంగా మనం ఆ విజువల్లో చూడొచ్చు. ఇదే ప్రాంతంలో దాదాపు 2 ఎకరాలు అప్పుడు మొన్నటి వరకు ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పార్టీ నిర్మాణం కోసం కేటాయించింది. ఇందులో భాగంగానే ఆ 2 ఫ్లోర్లు దాదాపు నిర్మాణాలన్నీ కూడా పూర్తిగా అవస్థా ఉన్నాయి. స్లాబ్ ఒకటే పెండింగ్ ఉంది. అయితే ఈరోజు ఉదయం 5:30 నుంచి మొత్తం వాటిలన్నిటి కూడా పూర్తిగా డిమాలిష్ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆఖరి స్టేజ్లో ఆ నిర్మాణాలు కూల్చివేత అనేది కూడా ఉంది. దాదాపు 5-6 జేసీబీలు, బుల్డోజర్ల సాయంతో ఉదయం 5:30 నుంచి అంటే దాదాపు 4 గంటల పాటు ఈ కూల్చివేత ప్రక్రియని కూడా కొనసాగింది. మొత్తం మనం దీనిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మండిపడతా ఉంది. ఎందుకంటే కక్ష సాధింపు ధోరణికి అప్పుడే తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ కూటమి స్టార్ట్ అయిందంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండిపడతా ఉంది. దాంట్లో భాగంగానే కొద్దిసేపటి క్రితమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ పార్టీ నిర్మాణంలో ఉన్న కూల్చివేతలకు సంబంధించి ట్విట్టర్లో రెస్పాండ్ అయ్యారు. దాంట్లో భాగంగానే ఆంధ్రప్రదేశ్లో రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగిన చంద్రబాబు తన దామన్ కాండను స్థాయికి తీసుకెళ్లారంటూ కూడా ఆయన ట్విట్టర్లో ఒక కామెంట్ను చేశారు. దాంతోపాటు ఒక నియంతల తాడేపల్లిలోని దాదాపు పూర్తి కావచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని బుల్డోజర్తో కూల్చివేయించారంటూ కూడా ఆయన ట్వీట్లో మెన్షన్ చేశారు. హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేశారు. రాష్ట్రంలో చట్టం, న్యాయం పూర్తిగా కనుమరుగైపోయాయని కూడా దాంట్లో మెన్షన్ చేశారు. ఎన్నికల తర్వాత చోటు చేసుకుంటున్న హింసాత్మకమైన ఘటనలతో రక్తాన్ని పారిస్తున్నారు చంద్రబాబు అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. ఈ ఘటన ద్వారా ఈ 5 ఏళ్ల పాటు పాలన ఏ విధంగా ఉండబోతుందనేది హింసాత్మక సందేశాన్ని ఎవరికైనా ఇచ్చారని ఐసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మెన్షన్ చేశారు. ఈ బెదిరింపులకు, ఈ కక్ష సాధింపు చర్యలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తలొగ్గేది లేదంటూ కూడా జగన్మోహన్ రెడ్డి తన ట్వీట్లో పేర్కొన్నారు. వెన్ను చూపేది అంతకన్నా లేదు. ప్రజల తరపున, ప్రజల కోసం, ప్రజల తోడుగా గట్టిగా పోరాటాలు చేస్తామని కూడా జగన్మోహన్ రెడ్డి ఆ ట్వీట్లో మెన్షన్ చేశారు. దేశంలో ప్రజాస్వామ్యవాదులంతా చంద్రబాబు దుశ్చర్యలన్నీ కూడా ఖండించాలని కోరుతూ ఇతర సపోర్ట్ కూడా జగన్మోహన్ రెడ్డి తన ట్వీట్లో అడిగారు. మరోవైపు పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా కొద్దిసేపటి క్రితమే ఈ వ్యవహారంపై ట్విట్టర్లో పోస్ట్ చేశారు. సూపర్ 6 అమలు కన్నా వైసీపీ ఆఫీస్ కోల్చడమే ముఖ్యమని భావించిన చంద్రన్న ప్రజాస్వామ్యవాద విధ్వంసకారుడు అంటూ కూడా
కూడా అంబటి రాంబాబు మరొక ట్వీట్ చేశారు. ఓవరాల్గా ఉదయం నుంచి ఈ కూల్చివేతలు అనేది కూడా కొనసాగుతూ ఉన్నాయి. దీనిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతతో పాటు పార్టీ నాయకులందరూ కూడా మండిపడతా ఉన్నారు. అయితే ఉదయం నుంచి ఈ కూల్చివేతలు మొదలైనప్పుడు కూడా పార్టీ నాయకులు కానీ పార్టీ కార్యకర్తలు కానీ ఎవరు కూడా ఇక్కడికి రాలేదు. లోపల పోలీసులు ఎవరిని కూడా లోపలికి అనుమతించట్లేదు. మొత్తం కూల్చివేతలు అనేది ఉదయం 5:30 నుంచి ఇక్కడ స్టార్ట్ అయినాయి. కానీ దీనిపైన ఈ కూల్చివేత ఘటనలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండిపడుతుంది. మరోవైపు కోర్టు ధిక్కరణ కూడా అధికారులు పాల్పడ్డారని కూడా వైసీపీ ఆరోపణలు చేస్తూ ఉంది. దాంట్లో భాగంగానే ఈ అంశం పైన హైకోర్టుకి వెళ్ళే ఆలోచనలు కూడా ఉంది. మొత్తం మీద ఎపిసోడ్ పైన అయితే పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. శ్వేత. రైట్ వినయ్, థ్యాంక్ యూ.